హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. పుల్లెల గోపీచంద్ ఈ పేరుకి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ ఆయన ఘనత గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటే దీనికి బ్యాడ్మింటన్లో ఒలింపిక్ మెడల్కి ఉన్నంత దానికన్నా కూడా ప్రాధాన్యత ఎక్కువ అనమాట. అది ప్రకాష్ పదుకునే తర్వాత గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఎవరైనా ఉన్నారంటే అది పుల్లెల గోపీచంద్. అలాగే ఒకే వ్యక్తికి అర్జున అవార్డు అంటే శిష్యుడి కింద, అలాగే ద్రోణాచార్య అవార్డు, ఈ 2 అవార్డులు ఒకే వ్యక్తి రావడం కూడా గ్రేట్. అలాగే ఖేల్ రత్న, పద్మవిభూషణ్. సో ఇవన్నీ ఏంటంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఏదో ప్రైజ్ చేసినట్టు ఉంటుంది. బట్ కాకపోతే ఈరోజు ఇండియన్ బ్యాడ్మింటన్ ఎలా ఉందంటే దానికి కారణం ఆయన విజన్, అలాగే ఆయన దాని వైపు తీసుకున్న స్టెప్స్ అనమాట. ప్రస్తుతం చీఫ్ నేషనల్ కోచ్ ఫర్ ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ టీంకి ఉన్న గోపీచంద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో గోపీచంద్ గారు. సార్, అంటే యాక్చువల్లీ మీ గురించి చెప్పుతుంటే చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామన్నా కూడా అదేదో ప్రైజింగ్ లేక బోస్టింగ్ లేక ఉంటుంది, కానీ బట్ యూ ఎర్న్డ్ ఇట్ విత్ యువర్ స్వెట్ అండ్ బ్లడ్ సార్ యాక్చువల్లీ. సో మనం ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ప్రతి ఒక్క ప్లేయర్కి కల, అలాగే ప్రతి ఒక్క నేషనల్కి కల అనమాట. ఇప్పుడు గెలుస్తారు, ఎప్పుడు గెలుస్తారని. సో ప్రస్తుతం మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది ఒలింపిక్స్. మరి ఈసారి మన బ్యాడ్మింటన్ టీం ఎలా ఉంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి? మనకి ఇంతకు ముందు ఒలింపిక్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఒలింపిక్స్ నుంచి మనకి కన్సిస్టెంట్గా మెడల్స్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2008 నుంచి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ బెటర్ అండ్ బెటర్ అవుతానే వచ్చినాయి. సో ఈసారి కూడా ఒక మంచి స్ట్రాంగ్ టీం ఉంది మనకి. మెన్స్ సింగిల్స్లో 2 ప్లేయర్స్, హెచ్ఎస్ ప్రణోయ్ అండ్ లక్ష్య. విమెన్స్ సింగిల్స్లో పివి సింధు. అలాగే విమెన్స్ డబుల్స్లో ఒక పేర్, తనీషా అండ్ అశ్విని పొన్నప్ప. అండ్ మెన్స్ డబుల్స్లో చిరాగ్ అండ్ సాత్విక్. వీళ్ళందరికీ మన ర్యాంకింగ్ పరంగా చూసుకున్నా, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా అందరికీ ఒక ఛాన్స్ ఉందనే అనుకోవచ్చు. అండ్ మనకి ఈ ఒలింపిక్స్లో డెఫినెట్లీ వీళ్ళందరి నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ వస్తాయి అని భావిస్తున్నాను. సార్, అంటే చిరాగ్ సాత్విక్ ఇక్కడే కదా మీ అండర్ మీ గైడెన్స్లో ట్రైన్ అప్ అవుతున్నారు కదా. సో వాళ్ళ పర్ఫార్మెన్స్కి అంటే మీరు కన్సిస్టెంట్గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ గతంలో వాళ్ళు ఆడిన ఇది చూస్తున్నా కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు మీకు స్పెషల్గా ఒలింపిక్స్కి వెళ్తున్నారు కాబట్టి స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఉంటుందా మీ దగ్గర నుంచి? ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళకి సార్? అంటే మనకి ఆల్మోస్ట్ బ్యాడ్మింటన్ సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా ఇయర్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. సో ఇక ఒక స్పెసిఫిక్ అనేం లేదు. బట్ ఎస్, ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నుంచి ఒక నెక్స్ట్ 4 వీక్స్ ఏదైతే ఉందో ఇది కన్సిస్టెంట్గా వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్లోనే ఉండి వాళ్ళు చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి డెఫినెట్లీ ఒక మంచి ట్రైనింగ్ బ్లాక్ దొరుకుతుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, స్పారింగ్ పార్ట్నర్స్ కానీ, మనకు ఒక ఫారెన్ కోచ్ మథాయస్ బో ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు ఒక టీమ్, ఫిజియోస్, ట్రైనర్స్, అందరితో పాటు అందరు కలిసి పార్టిసిపేట్ చేసి హోప్ఫుల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ దట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫారెన్ కోచ్ అన్నారు, మనం లాస్ట్ కూడా చూసుకున్నాం. సింధు ఇంతకుముందు ఒలింపిక్స్ చూసుకుంటే ఒక ఫారెన్ కోచ్ కింద అయింది, కానీ బట్ తర్వాత షీ కేమ్ బ్యాక్ టు ద ఇండియన్ కోచెస్ కదా. అంటే సార్ నాకు అంటే అర్థం కాని విషయం అంటే ఫారెన్ కోచెస్కి ఇండియన్ కోచెస్కి నా చిన్న డిఫరెన్సియేషన్ ఏంటంటారు మీ యాజ్ ఏ కోచ్ కింద? మీది మనకి యాక్చువల్లీ ఇప్పుడు మనకి మెన్ సింగిల్స్లో చూసుకుంటే అండి, మనకి ప్రణాయ్కి గురు సాయి దత్ కానివ్వండి, లేకపోతే ఈరోజు కశ్యప్ వాజ్ హెల్పింగ్ అవుట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జూనియర్స్. మనకి మన కోచెస్ నాకు ఎంతవరకు అయితే మన ఇండియన్ కోచెస్ మనకి నిజంగానే వాళ్ళకి మనం ఫెసిలిటీ, నేను కానివ్వండి లేకపోతే మన వేరియస్ కోచెస్ కానీ, మనకి విమెన్స్ డబుల్స్లో మనకి అరుణ్ విష్ణు కానీ, మెన్స్ డబుల్స్లో మనకి మను అత్రి కానీ, గురు సాయి దత్ కానీ, మనకి పరుపల్లి కశ్యప్ కానీ, రాహుల్ యాదవ్ కానీ, మనకి వీళ్ళందరూ ఫార్మర్ ప్లేయర్స్ ఇప్పుడు కోచెస్ తయారయ్యారు. సో వీళ్ళందరూ నా ప్రకారం ఈ ఫారిన్ కోచెస్ కన్నా డెఫినెట్లీ బెటర్ అనే భావిస్తున్నాను. అండ్ అందుకనే వీళ్ళు వచ్చారు, అండ్ అందుకనే మన పర్ఫార్మెన్సెస్ బెటర్ అయినాయి కూడా. సో ఫ్యూచర్లో కూడా మనకి మన ప్లేయర్స్, మన కోచెస్ అయితే మనకి వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ కానివ్వండి, అండర్స్టాండింగ్ ఆఫ్ ద కల్చర్ కానీ బెటర్ ఉంటుంది. ప్రైడ్ ఆఫ్ నేషన్ అనేది కూడా వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుంది యాక్చువల్గా. అంటే బయట వాళ్ళు ఎంతసేపటికి వచ్చినా కూడా, ఎన్ని కబుర్లు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ పరంగా చూసుకొని వెళ్ళటమే కానీ నిజంగా మన కోసం చేద్దాం, మన ప్లేయర్స్, మన దేశం అనేది ఉండదు. కాబట్టి ఎప్పటికైనా మన కోచెసే బెటర్ అని నేను భావిస్తాను సార్. అయితే యాక్చువల్గా లాస్ట్ అంటే ఉమెన్స్ నుంచి చూసుకుంటే కనుక సింధు మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాం, బట్ లాస్ట్ అన్ఫార్చునేట్గా ఇదైంది కదా. సో ఈసారి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు యాజ్ ఏ, అంటే ఆమె పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు ట్రైన్ అవుతుంది విధానానికి? మనకి విమెన్స్ సింగిల్స్లో మనకి చూసుకున్నట్లయితే యాన్సీ యంగ్ ఒకటి, చెన్ యూఫీ, టై జూయింగ్, అలాగే క్యారోలినా మారిన్, వీళ్ళు 4 ఒక టాప్ ప్లేయర్స్ లాగా ప్లేయర్స్. వీళ్ళు కాకుండా ఇంకా అఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ ఫ్యూ ప్లేయర్స్. బట్
వీళ్ళందరితోటి క్లోజ్ మ్యాచెసే జరిగినాయి సింధుకి, అండ్ షీఈస్ బీటన్ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ ద పాస్ట్ ఆర్ లాస్ట్ టు దెమ్ వెరీ క్లోజ్లీ. సో ఈ ఒలింపిక్స్లో మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక బ్రాంజ్ రావాలంటే ఒక మంచి మ్యాచ్ తీయాల్సి వస్తుంది, అండ్ షీఈస్ డెఫినెట్లీ కేపబుల్. అండ్ with this training block available, I am sure her training is going on well, and she should definitely be a prospect for a medal at the Olympics. అంటే షీఈ్ ప్రౌడ్ ప్రొడక్ట్ ఆఫ్ గోపీచంద్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర నుంచి మీ చేతుల మీదుగా వచ్చిన వాళ్ళే, ఆమె చూసుకున్న, సైనా నెహ్వాల్ చూసుకున్న, వీళ్ళందరూ ఎవరైతే ఇండియన్ బ్యాడ్మింటన్ నుంచి ఒక స్టార్స్ కింద వెలిగారో వీళ్ళందరూ కూడా మీ ప్రొడక్ట్స్ సార్, యాక్చువల్లీ ప్రౌడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ యూ. సో మరి వీళ్ళకి అంటే ఇప్పుడు ఆడుతున్న వాళ్ళ సింధు ఉంది కాబట్టి నెక్స్ట్ ఆమెకి ఒలింపిక్స్ అనేది మనకి ప్రైడ్ ఆఫ్ ఇండియా. సో ఏమన్నా స్పెషల్గా ఆమెకి అంటే క్లాసెస్ చెప్పడం కానీ, లేదంటే మీ సజెషన్స్, సలహాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? యాజ్ అ చీఫ్ కోచ్ ఆఫ్ ద టీమ్ ఐఎమ్ ఓవరాల్ ఇన్ చార్జ్. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే స్పోర్ట్ హస్ బికమ్ వెరీ వెరీ ప్రొఫెషనల్, అండ్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్కెడ్యూల్స్. సో మనకి తనకి ఒక పర్సనల్ కోచ్ ఒక అతను ఉన్నారు, అగూస్ అని, ఇండోనేషియన్ కోచ్. అలాగే షీ హాజ్ ఎ బంచ్ ఆఫ్ పీపుల్ అరౌండ్, ట్రైనర్ కానివ్వండి, ఫిజియోస్ కానీ, మెంటల్ ట్రైనర్స్ కానీ. సో అలా ఈచ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అంతా ఓవరాల్గా చూస్తాను కానీ నేను, బట్ స్పెసిఫిక్స్ ఆర్ బేసిక్లీ టేకెన్ కేర్ ఆఫ్ బై దేర్ ఇండివిజువల్ టీమ్స్. స్పెసిఫిక్స్ ఉంటాయి సార్, అంటే యాజ్ ఎ కోచ్ ఆఫ్ కోర్స్ we give these suggestions, as an association we support them, we give these suggestions. But at the end of the day, Sindhu has also played 3 Olympics. She'll be playing her 3rd Olympics, and she's definitely a matured player. So her input will be the most important. అంటే సార్ కోచింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మీ దీపం ఎంత చౌరైన ఉండొచ్చు, అది వెలుగు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ బట్ దానికి ఒక చేతులు అనేది అడ్డం ఉంటేనే అది పైకి వస్తుంది, ఆ ఫ్లేమ్ అనేది మొత్తం ఆ చీకటి రూమ్ అంతటికే డార్క్నెస్ తీయగలుగుతుంది. సో అది కోచ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇప్పుడు అంటే ఈ ఎస్పెషల్లీ ఈ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ కోచింగ్లో ఉన్న ఈ టీం అయితే కనుక, ఈ టీం నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అంటే మనకి ఇంతకు ముందు ఒలింపిక్స్లో ఒక మెడల్తో వెనక్కి వచ్చాం. ఇప్పటివరకు మనకి గోల్డ్ రాలేదు. హోప్ఫుల్లీ ఈ ఒలింపిక్స్లో అది చేంజ్ అవుతుందని భావిస్తున్నాను. అదొకటే కాకుండా ఒక మెడల్ వచ్చింది, ఈసారి ఒకటి కన్నా ఎక్కువ మెడల్స్ వస్తాయని భావిస్తున్నాను. మనకి నిజంగానే బాగుంటే మనకి 3 మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వరల్డ్లో ప్రతి దేశం ఈ ఈవెంట్ కోసం ఫుల్లీ ప్రిపేర్ అయ్యి వస్తుంది, అండ్ ఇట్స్ నాట్ ఈజీ. బాగా చేసుకొని అన్నీ కలిసి వస్తే మనకు ఒక 3 మెడల్స్ రావచ్చు. మనకి కలిసి రాకపోయినా కూడా ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ 1 మెడల్ విల్ గెట్. ఎస్ సార్. అయితే ఒకప్పుడు బ్యాడ్మింటన్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు సార్. ఇప్పుడు ఏంటంటే కాన్షియస్నెస్ పెరుగుతుంది, దానికి అవేర్నెస్ వస్తుంది. మీలాంటి వాళ్ళు దాన్ని ప్రోత్సహించడం వల్ల ఏంటంటే ఇంకొంచెం దానికి ఇదనేది అంటే దాని వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది అని చెప్పుకోవచ్చు కదా సార్. మీరు ఆల్రెడీ ప్రకాష్ పదుకునే వీళ్ళ దగ్గర ట్రైనప్ అయ్యి వచ్చారు, ఒక లెజెండ్స్ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర ట్రైనప్ అవుతాకి వచ్చే వాళ్ళకి అంటే మీరు ఏం చెప్తారు ఫస్ట్? అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి అసలు ఈ టీం నుంచి కొంతమంది ఏంటంటే కమర్షియల్ అవుతున్నాయి కదా ఈ మధ్యన కొన్ని. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు వాళ్ళకి ఎలా దాన్ని చూజ్ చేసుకుంటారు వాళ్ళని పీపుల్? అంటే మనకి ఇక్కడున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి ఒక వరల్డ్ లెవెల్లో ఆడే ఒక ఛాన్స్ ఉంది అనుకుంటేనే మనం తీసుకోవడం జరుగుతుంది, అండ్ పర్సనల్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఐడియల్స్ కూడా అట్లనే ఉండాలి. అంటే ఏదో వచ్చాను నేను ఎక్కడో టైంపాస్కి ఆడుకోవాలో, లేకపోతే ఒక ఉద్యోగం కోసమో, లేకపోతే ఒక సీట్ కోసమో ఆడుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఆడదాంలే అట్లా కాకుండా వాళ్ళకి నిజంగానే ఆ టైప్ ఆఫ్ గోల్ ఉంటే దెన్ వి యాక్చువల్లీ డూ ఇట్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కానివ్వండి, వీళ్ళు ఆల్మోస్ట్ డే మొత్తం దే స్పెండ్ ఆన్ బ్యాడ్మింటన్. మనకి వీళ్ళకి మాకు పొద్దున 5ంటికి సెషన్ స్టార్ట్ అయితే 5 to 6:30 7 ఒక సెషన్ ఉంటుంది, 5 to 7 ఒక సెషన్, మళ్ళీ 8:30 నుంచి 11 వరకు ఒక సెషన్ ఉంటుంది. అలాగే వీళ్ళు మళ్ళీ సాయంత్రం వస్తారు, మళ్ళీ 3 to 5 అట్లా. సో ఇది ఆల్మోస్ట్ 6 days a week ఉంటుంది. సో కన్సిస్టెంట్గా ఇలాంటి డెడికేషన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఏదో ఇది పార్ట్ టైం చేసుకునేది కాదు, ఇది ఫుల్ టైం చేసేది. సో దే ఆర్ టోటలీ కమిటెడ్. లేకపోతే అసలు ఎవరు ఉండరు అకాడమీలో. సో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ప్లేయర్ కూడా టోటలీ కమిటెడే ఉంటాడు సార్. అయితే ఇప్పుడు కోచెస్ అంటే చాలామంది అకాడమిక్స్ పెట్టేసినందు మాత్రాన రావాలని లేకపోతే టేక్ కేర్ చేస్తారని లేదు, బట్ మీరు మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock వచ్చి వీళ్ళతో ఇంత టైం స్పెండ్ చేసి అకాడమీ నుంచి కానీ బ్యాడ్మింటన్ ఇంత పెరగాలని మీరు ఇంత చేస్తున్నారు సార్. ఒక మోటివేషన్ అనేది ఏముంటుంది సార్? అంటే
అంటే మనకి ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఒకటే, నాకు ఇంకేం తెలియదు. అండ్ మన వల్ల ఒక కాంట్రిబ్యూషన్ లాగా అనుకుంటే ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈరోజు ఒక అవకాశం దొరికింది, నన్ను నమ్ముకొని ప్లేయర్స్ రావటం, నన్ను నమ్ముకొని కోచెస్ హెల్ప్ చేయటం, నన్ను నమ్ముకొని పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదులుకోవటం అనేది సంథింగ్ విచ్ యూ ఫీల్ హ్యాపీ అబౌట్, బట్ ఆల్సో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది. సో మనం వీలైనంత దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు, ఒక విద్య ఇచ్చాడు, అది వీలైనంత మందికి మనం కాంట్రిబ్యూట్ చేయగలిగినంత రోజులు ఐ విల్ బి వెరీ హ్యాపీ. సార్, ఇందాక మీ రూమ్లో నేను చూస్తున్నా కూడా పెద్ద దేవుడి విగ్రహం ఈ కనపడింది, మీ మాటల్లో కూడా అంటున్నారు. అంటే స్పిరిచువాలిటీ అనేది కూడా మీ లైఫ్లో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటుందా? అంటే చాలామంది జనరల్గా ఏంటంటే పెద్దగా ఉండదు, నాకు తెలిసి స్పోర్ట్స్ మ్యాన్ వరకు మీకు అది కూడా బాగా. అంటే మనకి డెఫినెట్లీ మనం పుట్టిన జీన్స్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ డిజైన్డ్ కాదు, ఎవరో రాసిపెట్టింది కాబట్టి అయినాయి. అఫ్ కోర్స్ ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ బీన్ హార్డ్ వర్కింగ్, బట్ ఆల్సో ద థాట్ దట్ యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఇస్ ఆల్సో ఎన్ ఇన్స్పిరేషన్ కమింగ్ ఫ్రమ్ ద డివైన్ అని నేను అనుకుంటాను. సో దేవుడు దయ వల్ల ఇక్కడ ఉన్నాము, అనుగ్రహం వల్ల అనే అనుకుంటాను తప్పితే ఇదేదో మనమే చేసేసామనేటికి అస్సలు కాదు. ఇట్స్ లక్కీగా ఆయన అనుగ్రహం వల్ల ఇలా ఉంది, ఇలా ఈ పొజిషన్ ఉంది కాబట్టి ఈ పొజిషన్ నుంచి మంచి చేయటం మన రెస్పాన్సిబిలిటీ, అది వీలైనంత వరకు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తాం. అదే సార్, ఇందాక నేను చెప్పినప్పుడు ఫస్ట్ అన్నాను కదా, అర్జున అవార్డు వస్తుంది కొంతమందికి ద్రోణాచార్య అవార్డు వస్తుంది. శిష్యుడిగా ఉన్నప్పుడు అర్జున అవార్డు, గురువుగా మారిన తర్వాత ద్రోణాచార్య అవార్డు, రెండు గెలుచుకోవడం అనేది ఎందుకనేది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సార్, అయితే ఇప్పుడు సింధు చూస్తున్నాం, అలాగే కశ్యప్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాడ్మింటన్? అంటే డౌన్ ద లైన్ 3 years తర్వాత, 5 years తర్వాత అంటే ఎలా ఉన్నారు సార్? ప్రిపరేషన్స్ అనేవి ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మనకు ఫ్రూట్స్ వచ్చేది, లేదంటే వాళ్ళు కొంచెం బయటకు ఎమర్జ్ అయ్యేది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు అనుకోండి, వీళ్ళల్లో మనకి జూనియర్ నంబర్ 1s కానీ, సబ్ జూనియర్ అండర్ 15, 17 నంబర్ 1s కానీ చాలామంది ఉన్నారు అకాడమీలో. ఇలాగే మన దేశంలో కూడా ఇంతకు ముందు ఒక 50 మంది ఆడుతుంటే నా టైంలో, ఈరోజు ఒక 10,000 మంది ఆడుతున్నారు, ఆర్ ఈవెన్ మోర్. అలాగే మనకి ఫెసిలిటీస్, మనకి బ్యాడ్మింటన్లో మేము చిన్నప్పుడు 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్, 4 ఉంటే ఈరోజు ఒక 400, 4,000 అయినాయి. సో ఎక్స్పోనెన్షియల్గా జనాలు ఆడేవాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కమిట్మెంట్ టు ద స్పోర్ట్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సపోర్ట్ హెస్ ఆల్సో కమ్ ఇన్ అ లార్జ్ వే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. సో వచ్చే కాలంలో అంటే నేనే ప్లేయర్ అవ్వగలిగితే ఇంకా చాలామంది అవుతారనే ఉద్దేశంతో కోచింగ్ స్టార్ట్ చేసింది. సో ఈ పిల్లలందరికీ చాలా టాలెంట్ ఉంది. అండ్ ఇండియన్స్కి ఏంటంటే మనకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, వాళ్ళు నిజంగానే పైకి వెళ్తారు. సో మనకి యాజ్ అ సిస్టమ్ వీ నీడ్ టు ఆర్గనైజ్ థింగ్స్. ఫేర్ ఉంటుంది సిస్టము, హార్డ్ వర్క్ చేస్తే పైకి వస్తాము నాకు నమ్మకం ఉంటే, అండ్ ఒకరు దారి చూపిస్తే చాలామంది ఫాలో అవుతారు. సో దట్స్ వాట్ హస్ బీన్ హ్యాపెనింగ్. అండ్ అది కంటిన్యూ అయితే మనం వరల్డ్ లెవెల్లో ఈరోజు ఎక్కడైతే ఉన్నో ఇంతకు చాలా బాగా చేస్తామని నమ్మకం. అంటే మనకు ఒక స్పార్క్ అనేది తెలుస్తుంది కదా సార్, అంటే షీ మైట్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్, లేకపోతే హీ మైట్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ అనేది. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక చిరాగ్ని, ఒక సాత్విక్ని ఇలా ఐడెంటిఫై చేసేలా ఎలా అయితే స్టార్స్ కింద తయారయ్యారో, అలాంటి వాళ్ళు ఉన్నారంటారా కమింగ్ ఆన్ ద వే అనుకోవచ్చు? చాలామంది ఉన్నారు. అంటే మనకి వాళ్ళు సరైన దారి ఉండటం వాజ్ వన్ థింగ్, అండ్ ఆ కమిట్మెంట్ తోటి చాలా ఏళ్ళు పనిచేయాలి. ఎందుకంటే మనం వరల్డ్లో జపాన్, చైనీస్ తైపే, కొరియా, మలేషియా ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. అండ్ అక్కడ సిస్టమ్స్, అక్కడ కోచెస్, కష్టపడే వాళ్ళు ఏం తక్కువేం లేరు, మన కాంపిటీషన్ ఏం తక్కువేం లేదు. అయినప్పటికీ మనకి చాలామంది టాలెంట్ ఉంది. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ది నంబర్. వాళ్ళ దగ్గర లాగి తీస్తే 50-100 మంది ఉంటారేమో. చాలా అంటే చైనా, ఆఫ్ కోర్స్ చైనాని పక్కన పెడితే మిగతా కంట్రీస్ అంటే మన దగ్గర ఇప్పుడు అండర్ 13, 15 టోర్నమెంట్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ ప్లే వెల్ అసలు థౌజండ్స్లో ఉన్నారు. సో డెఫినెట్లీ మన కంట్రీకి టాలెంట్లో కొరత ఏం లేదు. ఎస్, కొరత ఉంది అంటే మన సిస్టంలో ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉంటాం.
ఈ జూనియర్ సబ్ జూనియర్ లెవెల్లో అసలేం ఉండదు. పై లెవెల్లో ఇలైట్ ప్లేయర్స్కి ఏదైతే ఉందో గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ వాళ్ళు కానీ ఇచ్చిన వాడికే ఇంకా 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 ఇస్తున్నారు. బట్ యాక్చువల్లీ అవసరమైన వాళ్ళు పైకి వెళ్ళే వాళ్ళకి అసలు చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది. సో అలాంటివి అవసరం. అంటే మీరు ఇంత దగ్గరగా చూశారు, ఇంత అనలైజ్ చేయగలుగుతున్నారు కాబట్టి థింగ్స్, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు సార్, అంటే నేషనల్ చీఫ్ కోచ్ కింద ఉన్నారు కాబట్టి. సో మరి మీరు వచ్చిన తర్వాత మార్పులు ఏమన్నా చూసారు? అంటే మీరు పైకి పంపిస్తుండొచ్చు, అంటే ఇలా మార్పులు ఇలా ఉంటే బెటర్ అని చెప్పేసి. సో ఆ మార్పులు ఏమన్నా మీరు అనుకున్న మార్పులు ఏమైనా జరిగినాయి సార్ మీరు వచ్చిన తర్వాత? అంటే 2014-15లో యాక్చువల్లీ మోదీ గారిని కలిసి చెప్పడం జరిగింది. సో ఈరోజు చాలా వరకు లాట్ ఆఫ్ థింగ్స్ హెవ్ కమ్. ఖేలో ఇండియా కానివ్వండి, లేకపోతే కోచెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇలాంటివి చాలా ఆయన అందుకొని చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని చేశారు. సో హీస్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్. బట్ అదొకటే కాదు, ఐ థింక్ ఓవరాల్ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన పెద్ద కంట్రీ, వెరీ డైవర్స్, అండ్ యూరోప్లో ఏంటంటే అన్ని చిన్న చిన్న దేశాలు, కల్చర్ ఆల్రెడీ ఉంది, స్పోర్ట్స్ కల్చర్ ఉంది. సో క్లబ్స్ కల్చరు, లేకపోతే అమెరికాలో యూనివర్సిటీస్ కల్చరు, చైనా లాంటి ప్లేసెస్లో గవర్నమెంట్ సపోర్టు. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో మనకి ఇండియాకి మన సిస్టమ్ రావటానికి టైం పడుతుంది. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇవన్నీ మళ్ళీ సెటరేట్ చేసుకుంటానికి ఇంకొక ఎఫర్ట్ కావాలి. నేను డెఫినెట్లీ ఐఎమ్ గివింగ్ మై సజెషన్స్, బట్ అఫ్ కోర్స్ అవి ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకా టైం పడతాయి. అండ్ అలాంటి విజనరీ, అలాంటి ఫోకస్ ఐఎమ్ ష్యూర్ విల్ హెల్ప్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద న్యూ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆంధ్రాలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మోదీ గారు కానివ్వండి, వీళ్ళందరూ స్పోర్ట్ గురించి they've known the importance of sport. Yes, వాళ్ళు ఆల్రెడీ ఇంటూ ద ఇట్ చూశారు కాబట్టి. సో అందరూ కలిసి చేయాల్సినవి ఉన్నాయి. సో చేస్తారని భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇలాంటి అకాడమీస్ పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది ఓన్లీ కమర్షియాలిటీ వరకే చూసుకుంటారు. బట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కొంతమందికి ఇస్తున్నారు, బయట చూసినా కూడా. ఇందాక చీఫ్ కోచ్ రమేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే చాలామందికి గోపీచంద్ గారి హెల్ప్ కూడా ఉంది దీంట్లో అని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే ఒక ఇంత పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తూ దీనికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి కమర్షియాలిటీని పక్కన పెట్టి అంటే ఎలా ప్రయత్నిస్తారు సార్? ఏంటి ఏ విధంగా ముందుకి తీసుకెళ్తారు ఇంత పెద్ద వ్యవస్థ? గ్రేట్ సార్, గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఇది అనుకున్నప్పుడు కాలేదు. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దది ఇంత చేస్తామని అనుకోలేదు. దేవుడి దయ వల్ల అన్నీ బాగానే జరిగినాయి. కష్టాలు పడ్డాం, చాలా మధ్యలో చాలా కష్టాలు పడ్డాం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ థింగ్స్ ఆర్ లుకింగ్ మచ్ బెటర్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ థింగ్స్ హెవ్ బీన్ బెటర్. అలాగే అంటే కష్టపడి రిజల్ట్స్ తెచ్చే రమేష్ సార్ లాంటి వాళ్ళు, వాళ్ళ ఎంటైర్ టీమ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ అండర్ దెమ్. మనకి ఈరోజు బ్యాడ్మింటన్లోనే కాదు, అథ్లెటిక్స్లో మనకి వరల్డ్ ఛాంపియన్స్ కానివ్వండి, లేకపోతే ఏషియన్ మెడల్స్ కానీ, వరల్డ్ రికార్డ్స్ కానీ, ఇంత పెద్ద మెడల్స్ రావటం అనేది ఈజ్ హ్యూజ్. ఇదంతా అఫ్కోర్స్ రమేష్ సార్ నా పేరు చెప్పడం ఆయన గొప్పతనం. బట్ ఇన్ జనరల్ చెప్తున్నాను, ఇది నా విజన్ ఇది అని చెప్పినప్పుడు సపోర్ట్ చేసిన విక్రమ్ అండ్ రవి కైలాష్ కానివ్వండి, లేకపోతే ఈనాడు లక్ష ఫౌండేషన్ కానివ్వండి, వాళ్ళు యాక్చువల్లీ షుడ్ బీ ద క్రెడిట్. బికాజ్ వాళ్ళు తొందరగా దీన్ని అర్థం చేసుకొని ఇంత పొటెన్షియల్ ఉంది అని తెలుసుకొని సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు మనకి ఏదైతే కేరళ నెంబర్ 1 ఉండిందో, ఈరోజు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతమంది అయితే విమెన్ అథ్లీట్స్ ప్రొడ్యూస్ చేశారో దే ఆల్మోస్ట్ బీటన్ కేరళ ఇన్ మెనీ ఆఫ్ ది ఈవెంట్స్. సో అలాంటిది ప్లస్ వరల్డ్ లెవెల్లో మనకి మెడల్స్ రావటం, రికార్డ్స్ చేయటం అనేది ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో మనకి, వీళ్ళు యాక్చువల్లీ పేద పిల్లలు. అంటే మీకు నందిని కానివ్వండి, దీప్తి కానివ్వండి, అనూష కానివ్వండి, జ్యోతిక కానీ, శ్రీనివాస్ కానీ, మోహన్ హర్ష కానీ, వీళ్ళందరూ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ ఇలాంటి వాళ్ళు కంట్రీకి రిప్రజెంట్ చేయటం, వరల్డ్ లెవెల్లో మనకి మెడల్స్ తీసుకురావటం అనేది ఈజ్ పర్సనలీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ సార్. అయితే యాక్చువల్గా మీ పాప చూసుకుంటే కనుక ఆమె కూడా షీజ్ ఇంటూ గాయత్రి, షీజ్ ఇంటూ ఆల్సో బ్యాడ్మింటన్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వచ్చి ఉంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగారు కాబట్టి. సో ఆవిడ ఆల్రెడీ సింగిల్స్ నుంచి మళ్ళీ డబుల్స్లోకి వెళ్ళినట్టున్నారు సార్. అంటే షీస్ గుడ్. అయితే షీస్ 21, 2 ఏషియన్ గేమ్స్ ఆడింది.
కామన్వెల్త్ మెడలిస్ట్, 2 ఆల్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ ఆడింది. యా. I think it's a phenomenal performance and I'm very proud of her and very happy with her performance. ఎస్ సార్. అంటే మనకి ఎంత విజన్ ఉన్నా, మనం ఎంత కష్టపడాలనుకున్నా కూడా మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనం పెళ్ళవునంత వరకు అమ్మ నాన్న ఇస్తారు, పెళ్ళైన తర్వాత మన ఎవరైతే లైఫ్ పార్ట్నర్ కింద వచ్చారో వాళ్ళు ఇస్తారు కదా. సో చూసుకుంటే మరి లక్ష్మి గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా కూడా గో హెడ్ అంటారా? లక్కీ ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా ఫాదర్ మదర్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. So they help in the administration. అలాగే లక్ష్మీ సపోర్ట్ హస్ బిన్ హ్యూజ్. అలాగే ఇన్ జనరల్ చూసుకున్నట్లయితే ఓవరాల్ నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్లే లేకపోయింటే అసలు ఇది జర్నీ అయ్యేదే కాదు. ఎందుకంటే నేను పొద్దున ఎంత ఎర్లీగా వచ్చినా కూడా నేను చూసుకునేది మెజారిటీ ఆఫ్ ద టైం కోచింగ్ పరంగానే చూసుకుంటాను. లక్కీగా అడ్మినిస్ట్రేషన్ పరంగా బేసిక్స్ చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళందరూ కలిసి చూసుకుంటారు కాబట్టి ఆ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ బ్యాకింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అది లేకపోయింటే అయ్యేది కాదు. సో నేను దేవుడి దయ అన్నది ఇవే ఈ చిన్నవి. ఎందుకంటే అలాంటి సపోర్ట్ లేదనుకోండి, ఇప్పుడు లక్ష్మి ఒక రోజు లేచి లేదు నువ్వు చేయడానికి లేదు అందో, లేకపోతే మదర్ ఫాదర్కి వాళ్ళ సపోర్ట్ లేదనుకోండి, ఇట్ వుంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. సో అందుకని ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గాడ్స్ గ్రేస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎస్ సార్. అదే అంటే చిన్న చిన్నవి అంటాం కానీ బట్ పెద్ద పెద్ద ఇంపాక్ట్ ఉండే ఇవే లైఫ్ టర్న్ అయిపోయే డెసిషన్స్కి సంబంధించి. అంటే చిన్న టెన్షన్ ఉందనుకోండి, ఇంట్లో చిన్న టెన్షన్ ఉందనుకోండి, దెన్ యూ కాంట్ రియలీ కాంట్రిబ్యూట్. సో దోస్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ డెఫినెట్లీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఎస్ సార్. అయితే యాక్చువల్గా నేను లేటెస్ట్గా చేతనాన్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసిన జరిగింది. ఇప్పుడు నేను ఆయన మాట అడిగాను అనమాట, ఇలాగా గోపి గారికి మీకు అని వచ్చినాయంటే ఆయన ఒకటి చెప్పారు నాకు సమాధానం. ఆయనకి నాకు మధ్యలో ఏమీ లేదండి. ఆయన అంటే బేసిక్గా ఏంటంటే నేను వచ్చేసరికి ఆయన ఆల్మోస్ట్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో ఆయన నాకు ఎంత చేయాలో అంత అయితే చేశారు. బట్ మధ్యలో వాళ్ళు మాట్లాడడం, మధ్యలో ఉన్న ఈ పేపర్స్ మీడియా ఏదైతే ఉంటుందో ఇది చేసిన స్పెక్యులేషన్ అని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పారు సార్ ఆయన అయితే మాత్రం. ఎందుకంటే అది కన్వే చేద్దాం అనిపించింది మీకు. సో అంటే ఇలాంటివి మనకి ఏమీ ఉండదు మన మైండ్లో. మనం క్లీన్గా ఉంటాం, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా క్లీన్గా ఉండాలనుకుంటాం. ఇలాంటివి అనవసరమైన ట్రాష్ అంతా వచ్చి మన మీద పడిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే అది మీకేం డిస్టర్బెన్స్ కాదా ఈ మీ కెరీర్కి దీనికి దాని వైపు? చేతన్ చిన్నోడు సార్, అండ్ దేర్ ఆల్ పీపుల్ హూమ్ ఐ హావ్ గ్రోన్ లుకింగ్ ఎట్ మీ, లుకింగ్ అప్ టు మీ. ఆయన అదే చెప్పారు, అడ్మైర్ చేస్తూనే పెరిగాము ఇలాంటి వాళ్ళందరినీ ఒక ఇది పెట్టుకున్నాను. సో ఏదో చిన్నవి ఆర్ మోర్ ఆఫ్ మీడియాలో ఉండే ఎక్కువగా. అవును పర్సనలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్. సో నాకు అలా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ కమ్ అప్ ఆర్ ఫిక్షన్ ఆఫ్ మీడియా, రియాలిటీ ఉండదు. అదే అన్నాను సార్, రియాలిటీ ఉందనుకోండి ప్రాబ్లం లేదు, అదేదో క్లియర్ చేసుకుంటాం ఓకే. రియాలిటీ ఉన్న ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్. మీరు ఒకటి అనుకోవచ్చు, ఇంకొకరు ఇంకోటి అనుకోవచ్చు, నేను ఇంకోటి అనుకోవచ్చు. ఐ థింక్ టు రెస్పెక్ట్ ద డిఫరెన్స్ అండ్ యాక్చువల్లీ ఫాలో ద డిసిప్లిన్ ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్. At the end of the day, in the last 20 years of coaching, and nobody can say that I have done something with a selfish interest or which has contributed negatively for the growth of the sport or to the country. Commercial ga kuda ledhu adi actually ga mee so our rendu are the primary. And నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే అరే నా వల్ల నా ఈగోనా లేకపోతే నా పర్సనల్ దీనివల్ల కంట్రీకి ఏమైనా లాస్ అవుతుందా, బ్యాడ్మింటన్కి ఏమైనా లాస్ అవుతుందా అని ఆ 2 బాక్సెస్ టిక్ చేసుకుంటాను. అవి 2 ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ స్మాల్ పర్సన్, ఇట్స్ మన ఫీలింగ్స్ ఆర్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం తగ్గి కంట్రీ పేరు పైకి వెళ్తుంది, మనం తగ్గి బ్యాడ్మింటన్ పైకి వెళ్తుంది అంటే వీ షుడ్ సాక్రిఫైస్. అండ్ దట్స్ ఆల్వేస్ బీన్ ద కేస్ ఇన్ మై డెసిషన్. నేను అనేది సార్ మీరు చెప్పింది 100% యాక్సెప్ట్ చేస్తాను సార్. యువర్ ద క్లీన్ ఇమేజ్ అది ఉంది, అది కాదంటే అంటే అసలు ఏమీ లేని దానికి ఇలా ఫిక్షన్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు అది మైండ్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఏం పట్టించుకోరు అలాంటి ఉంటుంది సార్. ఉంటుంది సార్, ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. దాన్ని పెద్ద మైండ్లో పెట్టుకుని దానికి అంత ఉండదు. ఎస్ అదే ఆయన చెప్పింది అదే, పక్కన వాళ్ళు చేయడం తప్ప మా ఇద్దరికి ఏం లేదు. నేను అకాడమీ పెట్టే ముందు కూడా కలిసానని చెప్పేసి అన్నారు యాక్చువల్గా. సో అయితే సార్ అంటే ఇప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అని అనలేము, మీరు 2 రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి స్ట్రెస్ఫుల్ లైఫ్ కాదు మీకు. 4 లైఫ్ వచ్చినాయి, ఇప్పుడు లైఫ్ వచ్చినాయి, దట్స్ ఓకే విత్ దట్. బట్ ఇది కాకుండా అదర్ దాన్ గోపీచంద్ గారి కంటే ఆయన టైం ఇచ్చుకుంటే కనుక ఏం చేస్తే ఎలా ఉంటారు? అదర్ దాన్ బ్యాడ్మింటన్ ఉండదా? తెలియదు. ఉండదా అసలు? ఏముండదు.
ఏముండదు. ఐ లవ్ దిస్, ఇక్కడే ఉంటాను. స్పోర్ట్ లేకపోయినా కూడా ఏదో బ్యాడ్మింటన్ రిలేటెడ్, స్పోర్ట్ రిలేటెడ్ చూస్తాను. లేకపోతే నాకు నేచర్ అంటే ఇష్టం. అట్లా ఆవులు, టూర్ మాకు చిన్న ఫామ్ ఉంది. సో ఐ రియలీ లవ్. అంటే టూర్స్ అలాంటివి కాదు, జస్ట్ ఆవులతోటి వాటితోటి టైం పాస్ అంతే అంతే అండి. అయితే మీకు ఫస్ట్ క్రికెట్ అంటే కూడా ఇష్టం, ఆడేవారు కదా. సో మరి ఇప్పుడు చూస్తాం ఏమన్నా ఉంటుందా? T20లో జరుగుతుంటాయి, IPL. ఏదో మొత్తం ఏడాది మొత్తం చూసుకుంటే ఒక 2-3 గంటలు చూసుంటాను అంతే. ఇంత అచీవ్ చేశారు, ఇన్ని చూశారు జీవితంలో. సో బట్ ఒక గోల్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అంటే ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ గోల్ పెట్టుకుంటాం, అలా వెళ్తాం కదా. సో వాట్ ఈజ్ యువర్ గోల్ అట్ దిస్ టైమ్ అంటే గోపీచంద్స్ గోల్? అంటే సార్, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు. డాడ్ ఇస్ 75 years. వాళ్ళు రోజు వచ్చి పనిచేస్తారు, హ్యాపీగా పనిచేస్తారు. దే ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వాళ్ళకి ఏముంటుంది సార్, వాళ్ళు వచ్చి పని చేస్తారు, చెయ్యాలి, మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, మనం చేయాలి. సో నేను నా గోల్ అనుకుంటే ఐ మైట్ హ్యావ్ రీచ్డ్ ఇట్ మెనీ ఇయర్స్ ఎగో. ఇంత పెద్ద డ్రీమ్ కూడా కాదు, ఇంత పెద్ద గోల్ కూడా కాదు. ఐ హావ్ అచీవ్డ్ మోర్ దెన్ వాట్ ఐ కుడ్ ఈవెన్ డ్రీమ్ ఆర్ హ్యావ్ ఎ గోల్ ఆఫ్. సో అందుకని పెద్ద పెట్టించుకోండి సార్. వచ్చిన ఆపర్చునిటీని బాగా చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీని ఇంకా తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత ఇంకో మెట్టుగా అనిపిస్తే అది కూడా ఎక్కాలి. సో అంతే తప్పితే ఐ డోంట్ రియలీ సే దట్ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు డూ దిస్, నెక్స్ట్ ఇయర్ అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఆడేటప్పటి నుంచి కూడా అదే పరిస్థితి. సార్ మీరు అన్నట్టే నెక్స్ట్ గోల్స్ పెట్టుకోకుండానే మెనీ గోల్స్ యూ హ్యావ్ అచీవ్డ్. సో లాట్ మోర్ హ్యావ్ దేర్ టు బీ అచీవ్డ్ అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒలింపిక్స్ వస్తుంది కాబట్టి, సో మీ తరఫున ఏదైతే ఉందో ఆ కంట్రిబ్యూషన్ అంతా వాళ్ళకి ఇస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్, మీ లెసన్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి మీరు అన్నట్టే ప్రైడ్ ఇండియా అంటే దేశానికి వచ్చిన ఒక మెడల్, అక్కడ వినిపించే ఒక మన నేషనల్ యాంథమ్, వాళ్ళు కప్పుకునే ఒక జెండా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కళల్లో వాటిలన్నింటికి ముందు తీసుకెళ్ళడానికి మీరు మీ వంతు కృషి 100% చేస్తున్నారు సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టీమ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్.